హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి హై నెక్లో ఒక మంచి డిజైన్ చూపిస్తాను. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్కి మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఏమి ఇచ్చారంటే రౌండ్ నెక్ ఇచ్చారు. అంటే డీప్ నెక్ ఉన్న దానికి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు, ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 14 ఇంచులకి ఇక్కడికి పైన కిందకు ఒకసారి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్కి ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. నేను లెంత్ వచ్చేసి 13 ఇంచులు చెప్పాను కదా, 13 ఇంచులకు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి 14 ఇంచులు. తర్వాత చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. కాజా పట్టి నుంచి చంక డౌన్ వరకు చూసుకుంటే 8.5 ఇంచులు వచ్చింది. తర్వాత వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకుంటే 28.5 ఇంచులు వచ్చింది. 28.5 ఇంచులకు కింద మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది హై నెక్ కాబట్టి 8 ఇంచులు పెట్టుకోవాలి. 8కి కొంచెం తక్కువనే పెట్టుకోవాలి. 8 ఇంచులు పెడితే సరిపోతుంది, హై నెక్ కాబట్టి కొంచెం. అయితే ఇక్కడ రౌండ్ నెక్ ఉంది కదా, ఇంకా షోల్డర్ అవసరం లేదు చూసుకోవడానికి. అందుకనే ఇప్పుడు లెంత్ తీసుకున్నాను కదా, లెంత్ తర్వాత మళ్ళీ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకా నెక్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచులో పెట్టుకున్నా. 7 ఇంచులు పెట్టుకొని కింది నుంచి మాత్రము 7 ఇంచులు, కింది నుంచి మాత్రము అంటే ఆర్మ్ హోల్ కింది నుంచి 8.5 ఇంచులు మళ్ళీ చెస్ట్ రౌండ్ పెట్టుకోవాలి. తర్వాత కిందకు వచ్చేసి 28 ఇంచులు, 28 ఇంచులకు 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి, అంటే వెనకాల డాట్స్ కోసం. తర్వాత ఖర్చు తీసుకోవాలి. ఖర్చు తీసుకొని ఇక్కడ ఇది హై నెక్ కదా, హై నెక్ కొంచెం నెక్ డౌన్ చేసుకోవాలి. కటింగ్లో పెట్టుకోవచ్చు, అది కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ కిందికి డీప్ వచ్చేసి కూడా 3 ఇంచులే మార్క్ చేసుకున్నాను. తర్వాత అక్కడి నుండి కింది వరకు అంటే పైన షోల్డర్ నుంచి ఇది రౌండ్ షేప్ తీసుకొని, కొంచెం రౌండ్ షేప్ కాకుండా కొంచెం వీ షేప్ టైప్లో తీసుకోవాలి. అది ఇక్కడ వేస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ ఇంకా పెట్టుకోలేదు కదా, 8 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవాలని చెప్పాను కదా. అయితే చెస్ట్ 8.5 ఇంచులు ఉంది, కానీ ఆర్మ్ హోల్ 8 ఇంచులు ఉంది. ఎందుకంటే కొంచెం చెస్ట్ తక్కువ ఉండి హై నెక్ కదా, చేతి రౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నట్టు. ఎందుకంటే కొంచెం కరెక్ట్గా తీసుకుంటే భుజం దగ్గర ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. అందుకనే ఖచ్చితంగా మనము 8 ఇంచులే పెట్టుకోవాలి. అది కూడా ఇట్లా షోల్డర్కి ఆర్మ్ హోల్ డీప్ తీసుకునే ముందు కొంచెం అంటే కొంచెం ఒక 1/2 ఇంచు ఇట్లా లోపలికి ఇట్లా రౌండ్ తీసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందని. 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు వచ్చిన తర్వాత ఇప్పుడు కిందికి అంటే నెక్ లోపల ఈ హై నెక్లో ఒక డిజైన్ అని చెప్పాను కదా, ఆ డిజైన్కి మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ నుంచి అయితే 10.5 ఇంచులు తీసుకుంటున్నాను. 10.5 ఇంచులకు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలంటే 3, ఇక్కడే 3 ఇంచులు తీసుకున్నాం కదా మనము. 10.5 రౌండ్కి ఒక స్క్వేర్ బాక్స్ గీసుకోవాలి. 3.5 ఇంచుల రౌండ్ కూడా 3.5 ఇంచుల విడ్త్ పెట్టుకొని మళ్ళీ ఒక పెద్ద స్క్వేర్ బాక్స్ గీసుకోవాలి. ఈ డిజైన్కి అయితే ఇలానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైన అది రౌండ్ తీసుకున్నాం కదా నెక్ దగ్గర, అక్కడ మాత్రము దాన్ని కొంచెం వీ షేప్ రౌండ్ తీసుకున్న తర్వాత కటింగ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే కింద నుంచి ఎంత అంటే ఒక 4.5 ఇంచుల వరకు ఇలా మనం స్టార్ టైప్లో పెట్టుకోవాలన్నట్టు. అంటే కింద నుంచి 2 ఇంచులు, పైనుంచి అయితే 5 ఇంచులు వస్తుంది. కింద నుంచి 2 ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి 4 ఇంచులు, మళ్ళీ అక్కడ షోల్డర్ నుంచి 4 ఇంచులు పెట్టుకొని ఇక్కడికి ఈ డిజైన్ బాక్స్ గీసుకోవాలన్నట్టు.
ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం స్క్వేర్ బాక్స్ గీసుకున్నాం కదా కింద, అక్కడ మాత్రం కొంచెం రౌండ్ షేప్ చేసుకోవాలి. అంటే బ్రాడ్ రౌండ్ వస్తుంది కింద. ఇది కటింగ్ పోతుంది, అది కటింగ్ పోతుంది. మధ్యలో పీస్ మాత్రం కట్ చేసుకోవద్దు. నేను ఇంటూ మార్క్ ఏది పెట్టినో అది మాత్రం కటింగ్కి పోతుంది. పైన ఇంటూ మార్క్ కూడా కటింగ్ పోతుంది. ఇక్కడ స్క్వేర్ బాక్స్ గీసుకున్నాను కదా, అది మాత్రం ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా గీసుకొని ఆ పీస్ అంతా కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్ నెక్. ఇంకా బ్యాక్ డిజైన్ అయిపోయింది కటింగ్. ఇది ఒకటి మొత్తం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, కింద డాట్స్కి మాత్రం 3.5 ఇంచులు పెట్టుకోవాలి విడ్త్. పైకి కూడా 3.5 ఇంచులే పెట్టుకోవాలి, ఎందుకంటే కింద రౌండ్ నెక్ ఉంది కదా, 3.5 ఇంచులకు సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఈ ఇంటూ మార్క్ చేసింది మాత్రము ఖచ్చితంగా కట్ చేసుకోవాలి మధ్యలో పీసు. ఇది మీరు వీడియో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎట్లా కట్ చేస్తున్నాను. ఆ పీస్ అట్లనే ఉంచేసాను. ఇక్కడ నేను డీప్ 3.5 ఇంచులు బ్రాడే తీసుకున్నాను కదా కింద నెక్కు, అంటే 10.5 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మధ్యలో పీస్ కట్ చేస్తున్నది. అది 4.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఈ పైన కొంచెం ఈ షేప్లో వచ్చేది, స్టార్ షేప్లో వచ్చేది మాత్రము ఇంకా కొంచెం బ్రాడ్గా కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇష్టాన్ని, అంటే వాళ్ళ నెక్ డీప్ని బట్టి, వాళ్ళ స్టైల్ని బట్టి. కాకపోతే మోడల్ మొత్తం ఇట్లనే పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎంత డీప్ అడుగుతారో అంత డీప్, ఎంత బ్రాడ్ అడుగుతారో అంత బ్రాడ్ పెట్టుకోవచ్చు. ఇది ఈ మధ్యలో పీస్ కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం చుట్టూ అంతా కట్ చేసుకోవాలి. నేను మార్కింగ్ పెట్టుకున్నప్పుడు అర్థం కాలేదు కదా, ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నెక్ ఎట్లా వచ్చిందో షేప్ చూపిస్తాను. ఇప్పుడు ఇలా కరెక్ట్గా వచ్చింది కదా, కరెక్ట్గా వచ్చిన దాన్ని మళ్ళీ మనం మెయిన్ పీస్ కూడా ఇదే విధంగా మధ్యలో మాత్రం పీస్ కట్ చేసుకునేలాగా వేసుకోవాలన్నట్టు. చూడండి, ఈ షేప్ వస్తుంది నెక్ మనం వేసేటప్పుడు. తర్వాత మధ్యలో పీస్కి మాత్రమే పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్లకు ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ల గ్యాప్ది మధ్యలోది మాత్రము పీస్ కట్ చేసుకోవాలి. నార్మల్గా నెక్ ఉల్టా వేసుకుంటారు కదా, అంటే మన బ్లౌజ్ పీసును లైనింగ్ పీస్ అటాచ్ చేసుకునే ముందు లోపల నుంచి నెక్ ఉల్టా చేసుకుంటారు కదా, అలా చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఎందుకంటే ఈ షేప్ మెయిన్ షేపే మన మధ్యలో షేప్ మాత్రమే కరెక్ట్గా రావాలి కదా, అందుకోసమని ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ వేసుకోవాలి. లైనింగ్కి బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకోవాలి. మధ్యలో పీస్ మాత్రం ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అటాచ్ చేసుకోవాలి. మనం లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్ని, దాన్ని మళ్ళీ మధ్యలో పీస్కి అటాచ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నేను అందుకనే మధ్యలో ఫస్ట్ కుట్టేసిన తర్వాత దాన్ని మొత్తం కట్ చేసుకోవాలి. లోపల పీస్ అంతా కట్ చేసుకొని తర్వాత అటాచ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మాత్రమే షేప్ ఎట్టుందో చూడండి, కోన్ షేప్ టైప్లో ఉంది. ఆ షేప్ దగ్గరకు ఫస్ట్ కుట్టుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచు గ్యాప్ చూసుకొని ఫస్ట్ కుట్టుకున్న తర్వాత అన్నీ సమానంగా, అంటే కుట్టు మాత్రము అటు ఇటు కాకుండా సమానంగా కుట్టుకోవాలి. ఇది చిన్న పీసు కదా, ఈ పీస్ని ఇక్కడ కరెక్ట్ ఇట్లా పాయింట్ షేప్ వచ్చేలాగానే కుట్టుకోవాలి. ఆ షేపే మెయిన్ మన నెక్కి. హైలైట్ అయ్యేది ఏంటంటే ఈ మధ్యలో షేప్ మాత్రమే హైలైట్ అవుతుంది ఎప్పుడు బ్లౌజ్కి. అదేవిధంగా ఈ 1/2 ఇంచు గ్యాప్ చూసుకుంటూ ఈ కార్నర్ల దగ్గర కూడా నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ను ఉల్టా చేసే ముందు మధ్యలో మాత్రం ఇట్లా కట్స్ పెట్టాలి. కట్స్ పెడితే నెక్ ఈజీగా తిరుగుద్ది కార్నర్ల దగ్గర. మళ్ళీ పైనుంచి అంటే మనం నెక్ను ఉల్టాకి చేసే ముందు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. అదే షేప్ పైన మీద లైనింగ్కి, అంటే మనం పేపర్ క్యాన్వాస్ వేసుకున్న దానికి బ్లౌజ్ పీస్కి మధ్యలో అటాచ్ చేసుకున్న దగ్గర కుట్టు వేసుకుంటూ రావాలి.
తర్వాత జాగ్రత్తగా మళ్ళీ దీన్ని ఉల్టా చేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్ షేప్ దగ్గర ఉంటుంది చూడండి, అక్కడ మళ్ళీ ఈ అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్ల దగ్గర మాత్రమే కొంచెం షేప్ కరెక్ట్గా పాయింట్ షేప్ వచ్చేలాగానే తీసుకోవాలి. నెక్ ఇలా ఉల్టా చేసుకున్న తర్వాత మొత్తం షేపు కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇష్టం ఉంటే పైపింగ్ వేసుకోవచ్చు. లేదు అని అంటే నార్మల్గా కూడా పైన మాత్రం ఇట్లా హెమ్మింగ్ పెట్టుకునేటట్టు, నెక్ హెమ్మింగ్ పెట్టుకునేటట్టు అటాచ్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి ప్లెయిన్గా అయితే ఇలా ఉంది. నేనైతే కంపల్సరీ బ్లౌజ్కి పైపింగ్ వేస్తాను కదా, నెక్కు మొత్తం ఇలా పైపింగ్ వేసుకున్నా, కింద పైన మొత్తం పైపింగ్ వేసుకున్న తర్వాత ఫుల్ బ్లౌజ్ చూడండి, ఫుల్ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు.